కలువలు, తామరలు ఇవి ఎక్కడో చెరువుల్లో ఉండే వాటిని మన ఇంట్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అని నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నదిది. అంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ముందు నేను యూట్యూబ్‌లో అది చూసినప్పుడు నిజంగానే ఇవి పెంచుకోవచ్చా? వస్తాయా మనకి పువ్వులు? అనే ఒక డౌట్ ఉండేది. సో, రెగ్యులర్‌గా అందరూ పెంచే మొక్కలు, పువ్వులు అది కామను. వీటిని అసలు ఇంట్లో పూలు పూస్తాయా అన్నట్టు నేను పెంచడం స్టార్ట్ చేశాను. లోటస్ అయితే సీడ్స్ నుండి. ఈ కలువలైతే మాత్రం ఫస్ట్‌లో నాకు వీటిని ఎలా తెప్పించాలి, ఏంటి అలా తెలీదు నాకు. సో, అందుకనేంటంటే మన కామన్‌గా మన దగ్గరలో ఉండే చెరువులు వాటిలో ఉండే పువ్వుల్ని తెప్పించారు నా కోసం. ఇది రెడ్, తర్వాత వైట్ ఈ 2 కలువ పువ్వుల్ని తీసుకొచ్చారన్నమాట. సో, నేను పెంచిన ఒక 4 మంత్స్‌కే నాకు ఫ్లవర్స్ వచ్చాయి. సీడ్స్ నుంచి పెంచిన వాటికైతే మాత్రం 1 ఇయర్ పట్టింది తామరలు రావడానికి. సో, లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ప్లాంట్స్ అన్నీ తీసేయాల్సొచ్చింది. అప్పుడు రెగ్యులర్ ప్లాంట్స్ అయితే వేరే వాళ్ళకిచ్చాం. ఇవి మాత్రం నర్సరీ అతనికిచ్చాను. మొక్కలకి అలవాటు పడిన ప్రాణం కదండీ! అంత తొందరగా దాన్ని వదులుకోలేం కదా అలవాటుని. సో, మళ్ళీ ఆ నర్సరీ ఆయన దగ్గరికెళ్ళి ఒక 2 తెచ్చుకున్నాను నేను. మే 4థ్. ఇంతకు ముందు అంటే అంత శ్రద్ధగా పాటింగ్ మిక్స్ అలాంటివన్నీ ఎంతో ఇంట్రెస్ట్‌గా చేసింది. ఇది మాత్రం చాలా ఫాస్ట్‌గా చేశాను. ఆశ్చర్యంగా ఏంటంటే ఇది 1 మంత్‌లోనే ఫ్లవరింగ్ వచ్చేసాయి. ఈ వాటర్ లిల్లీస్‌కి. 1 మంత్‌లోనే అవన్నీ బాగా గ్రో అయ్యాయి. బడ్స్, ఫ్లవర్స్ చక్కగా వచ్చాయి. సో, నిజంగానే ఇది లో మెయింటెనెన్సే. దీన్ని రోజు మనం అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు. అయితే వీటిలో ఏంటంటే మనం ఇంటి దగ్గర పెడతాం కాబట్టి వాటరు చాలా రోజులు అలాగే ఉంటుంది. సో, దోమలు, లార్వా ఇవన్నీ వస్తాయి. అందుకని ఏంటంటే వాటిలో మనం ఫిష్ చేస్తే అప్పుడు వాటి వల్ల ఎఫెక్ట్ అంత ఎక్కువ ఉండదు మనకి. సో, వాటర్ కూడా కొంచెం ప్యూర్‌గా ఉంటుంది. సో, నేనైతే అలానే చేస్తాను. సో, ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ తామర పూలన్నీ నాకు చాలా బిగ్ పెటల్స్ జస్ట్ 2 రోస్‌లో మాత్రమే ఫ్లవర్ ఉండేది. ఇప్పుడున్న దానికైతే మాత్రం చాలా పెద్ద ఫ్లవర్ వచ్చిందండి. ఎంత పెద్ద ఫ్లవర్ అంటే అది దానికి చాలా పెటల్స్ ఉన్నాయి. సో, అవి మనం చేతితో తాకి చూస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇవైతే మాత్రం ఒక్కసారి మనం తెచ్చుకుంటే చాలు ఈ వాటర్ లిల్లీస్. వీటి నుంచి నంబర్ ఆఫ్ ప్లాంట్స్‌ని మనం ప్రాపగేట్ చేయొచ్చు. వీటిలో చాలా టైప్స్ ఉంటాయి. ఆ బల్బ్స్ నుంచి వచ్చేవి ఉంటాయి. తర్వాత లీఫ్ నుంచి కూడా మనం ప్రాపగేట్ చేయొచ్చు. సో, చాలా ఎక్కువ వచ్చేస్తాయి ప్లాంట్స్. మనం చక్కగా మన ఫ్రెండ్స్‌కి కూడా వాటిని షేర్ చేయొచ్చు. సో, నేను అలానే చేశాను చాలామందికి. పర్టిక్యులర్‌గా ఏంటంటే నా దగ్గర పర్పుల్ కలరు అది రెగ్యులర్‌గా పూలొస్తాయి దానికి. అంటే డైలీ ఒక్క పువ్వైనా పూస్తది. అలానే లైట్ పర్పుల్ కలరు, అలానే బీట్రూట్ రెడ్. ఇది దేశవాళీ అంటాం కదండీ! అంటే మన చెరువుల్లో సాధారణంగా మనకు కనిపించే కలువలవి. వైటు, ఈ రెడ్. ఆ తర్వాత ఈ లైట్ పర్పుల్ కలర్. వీటికైతే మొగ్గలు చాలా ఎక్కువొస్తాయి. పువ్వులు కూడా చాలా ఎక్కువ పూస్తాయి ఇవి. సో, 1 మంత్, 2 మంత్స్‌లోనే ఇవన్నీ చాలా ఎక్కువగా వచ్చేసాయండి మొక్కలు. మళ్ళీ వీటిని సెపరేట్ చేశాను. చూడండి ఇది ఎంత బావుంది. దీనికి పెటల్స్ ఎడ్జెస్ అంతా కూడా లైట్ పింకిష్ కలరు. ఫ్లవర్ అయితే పర్పుల్. పువ్వు వచ్చినప్పుడు లైట్ పర్పుల్ కలరు. ఆ తర్వాత వైట్, పింక్ షేడ్‌లో వస్తదది. ఆ తర్వాత దీన్నేంటంటే ఆహ్, నేను అదే సీడ్స్‌తో ప్రాపగేట్ చేసినప్పుడు నేనిలా నాకు తెలిసిన వాళ్ళేంటంటే ఒకళ్ళు 1000 పెటల్స్‌ది మన ట్యూబర్ తెప్పించుకోవడానికి ఆర్డర్ చేశారంటండి. అయితే వాళ్ళకి సీడ్స్ వచ్చాయి. వాళ్ళు కొన్ని సీడ్స్ వాళ్ళుంచుకుని, కొన్ని సీడ్స్ నాకిచ్చారు.
సో, ఆ సీడ్స్‌తో పెట్టిన ప్లాంట్ ఇది. మేబీ ఇది హైబ్రిడ్ అయ్యుండొచ్చు. సో, ఇది పెట్టిన చాలా తక్కువ టైంలోనే నాకు బడ్స్ ఒచ్చేసాయి. అవి సీడ్స్ పెట్టినప్పుడే జస్ట్ గ్రో అయినప్పుడే బల్బుకి ఒక షేప్ కూడా వచ్చేసింది చూడండి ఎంత చిన్నగా. ఒక 1 మంత్ 45 డేస్ అంతే. దానికే ఇంత పెద్దగా వచ్చేసాయి ఇవి. సో, ఆ తర్వాత ఈ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ గూడా అంతే చాలా ఎక్కువ పూలు పూస్తున్నాయి. ప్రొపగేషన్ కూడా చాలా ఈజీ ఈ ఫ్లవర్స్ అయితే. సో, అలా ఏంటంటే నేను ఆ లోటస్ పెట్టినప్పుడు నాకు చాలా ఫాస్ట్‌గా బడ్స్ వచ్చినాయండి దానికి. బడ్ కూడా చాలా పెద్ద సైజు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. ఇది మాత్రం నాకు వండరే. నాకు బడ్ చూసినప్పుడే అనిపించింది ఇది రెగ్యులర్‌గా వచ్చే ఫ్లవర్ కాదు అని. అదే. ఎంత పెద్దగా ఉందో చూడండి. అసలది మాటల్లో చెప్పలేను నేను. అంత హ్యాపీగా అనిపించింది. ఇది 3 డేస్ కొంచెంగా విచ్చుకుంది. 3 డేస్ తర్వాత కంప్లీట్‌గా వచ్చిందన్నమాట. అంటే లోపల సీడ్ పాడ్ కూడా కనిపించే అంత పెద్దగా వచ్చింది ఫ్లవర్. చాలా బావుంది. ఆ పక్కనే పెట్టాను చూడండి. ఎంత ఎక్సలెంట్‌గా ఉందది. సో, అంత పెద్ద నరిచే పట్టే అంత పెద్దది. డార్క్ పింక్ కలర్. ఇదయిన తర్వాత దీని పక్కనే పెట్టాను గదా! సీడ్స్‌తో పెట్టిన 1000 పెటల్స్. ఇదిగోండి దీనికిలా బడ్. చాలా ఎర్లీగా వచ్చింది బడ్. ఇది సీడ్ బడ్.